సార్ అమరావతి మీద వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు సార్. అంటే అమరావతి మునిగిపోయింది మీరన్నట్టు ఆ రీజన్ చెప్తున్నారు. ఇది రాజధానిగా కరెక్ట్ కాదు అని మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నా అదే రాజధానిగా చేస్తున్నారు. దీనికి ముప్పు ప్రాంతం ఇది. దీన్నెలా రాజధానిగా చేస్తారని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి 15,000 కోట్లు ఏదైతే ఇప్పిస్తామన్నారో అది కూడా వెనక్కి తిరిగి తీసేసుకుంది అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి రాజధానిగా అమరావతి కరెక్ట్ కాదా లేదా అన్నది ఇప్పుడు రైజ్ అవుతుంది. మీరేం చెప్తారు సార్? ఆదిత్య, సార్. ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టగా నిప్పు అడిగిందంట ఇంకోడొచ్చి. ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే కూర్చొని చుట్టగా నిప్పి ఆదిత్య అని చెప్పేసి చుట్ట తీసుకుంటాను నిప్పు అడిగిందంట. అలా ఉంది ఈ విషయం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా ఆదిత్య మీ ద్వారా. సార్. హైదరాబాద్ మునగలేదా? హైదరాబాద్లో 7 సెంటీమీటర్లు వర్షం వస్తే ఎన్ని కాలనీలు మునుగుతాయి? అవును. మొన్న కేరళలో వరదలు వస్తే మరో పట్టణం మునగలేదా? అవును. అసలు నీటికి ఏది తక్కువ ఏది ఎక్కువ? సరే నిజానికి అమరావతి ఏమి మునగలేదనుకోండి. అమరావతి మునగలేదు అన్న విషయాన్ని పక్కన పెట్టండి. ఒకవేళ మునిగింది అనుకోండి. మునగటం తప్ప? నీళ్లు రావా? ఇప్పుడు ఎక్కువ నీళ్ళు ఎక్కువైనప్పుడు అది ఎటు పోవాలో దాని ఇష్టం అది. అవును. కొన్ని నివారణ చర్యలు తీసుకోగలుగుతాం తప్ప. అందుకని ఇది ఒక దుష్ప్రచారం అండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బాధితులకు సాయం చేయటంలా, బెజవాడ ప్రజలను ఎవరో పరామర్శించటంలా. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా ఏదో ఒకటి చెప్పాలి. కాబట్టి అమరావతి మునిగింది. అమరావతి మునిగితేనేమి, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగితేనే మునకపోతేనే మీకొచ్చిన నష్టం ఏంటి? ఆయన ఇల్లు మునిగిందనుకోండి ఇంకొక ఇంట్లో పోతాడు. అమరావతి వరదొచ్చిందనుకోండి 4 రోజుల తర్వాత తగ్గుతుంది. మీకు హైదరాబాద్‌లో రాలేదా ఏంటండి? భాగ్యనగరంలో ఎన్ని రాష్ట్రాల్లో రాదు వరదలకి? అన్నీ ఒక తప్పుడు ప్రచారం. చేతగానోడు గనక ఏదో ఇళ్ళకి కూసినట్టుగా, ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఒక దుర్మార్గమైన ప్రచారం ఇవన్నీ ఉంటున్నాం. అసలు నిజానికేందంటే అసలు బుడమేరు ఎక్కడుందో తెలీదండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు ఎక్కడుందో తెలీదు. ఆధునీకరణ పనులు తెలీదు. వరదల గురించి తెలీదు. అసలు ఆయనకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే తెలీదు. ఎవరు చంపారో ఆయనకే తెలీదు. ఆయనే చెప్పాడు. అటువంటి వ్యక్తికి వరదల గురించి తెలుసు పోలవరం తెలుస్తుందని మనం ఎట్లా అనుకుంటాం? అంబటి రాంబాబు గారే చెప్పారు కదా! జలవనరుల శాఖ మంత్రిగా 5 ఏళ్ళు పదవి అధిగమించినాక అసలు అవును. పోలవరం ప్రాజెక్టు నాకు తెలీదన్నాడు ఆయన. అవును. నాకర్థం కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నాకు తెలీదు దాని గురించి అని అన్నాడు ఆయన. హ్మ్. నాకు అర్థం కాలేదు పోలవరం ప్రాజెక్ట్ అండి. మరి అర్థం కానోడు పోలవరం మంత్రిత్వ శాఖ ఎట్టిచ్చాడు? జలవనరుల శాఖ. ఆ! జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు లేవు. వీటి మూలాన ఈ సౌకర్యాల మూలాన పార్టీ ఏదో లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు గానీ, అలాంటి లబ్ధేం చేకూరదండి. నేనైతే ఒక మాట చెప్పాను సార్. మా బెదవాడకే బుడమేరు ఎలా అయితే ముంపో, ఎలా అయితే ప్రమాదకారో, దుఃఖమయో, వైసీపీ పార్టీ కూడా ఈ రాష్ట్రానికి దుఃఖమయ్యి, ప్రమాదకారి. ఒక విపత్తు. ఈ విపత్తు నుంచి కూడా ప్రజలే చైతన్యవంతంగా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయండి? వాళ్ళేదైనా జేస్తే ప్రతి విమర్శ చేస్తాయి. లేదా తిప్పికొడతాయి. కానీ ప్రజలు ఏం జేయాలంటే, ఎవరు కష్టజీవి, ఎవరు రాష్ట్రాన్ని అంటిపెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అదే. నిజానికి ఈ వరదలు గనుక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో గనుక ఈ వరదలు వచ్చి ఉన్నట్టయితే హ్మ్. లక్షల ఏదో హెలికాప్టర్ వేసుకునేవాడు, పైపైన చూసేవాడు, వెళ్ళిపోయేవాడు. ఏ పోలీస్ యంత్రాంగం కూడా పనిచేసేది కాదు. ఎక్కడ సహాయ సహకారాలు చేసేవాళ్ళు కాదు. లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం నిజంగా ఆశ్చర్యం అండి. నేను అడుగుతున్నాను ఆదిత్య గారు. హ్మ్. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 28 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అవును. ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ఇప్పుడైనా చూపించండి, రేపైనా చూపించండి, గతంలోనే చూపించండి. అవును సార్. ఎందుకంటే ప్రమాదాలను ఛాలెంజ్‌గా తీసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. హ్మ్. అంటే ఒక సంక్షోభం వచ్చిందంటే, ఆ సంక్షోభం నుంచి ఆయన ఛాలెంజ్‌గా తీసుకుంటాడు, పరిష్కరించుకుంటాడు. ఇంకో అవును. మాటేంటంటే బుడమేరు ప్రమాదాన్ని ఇంత చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో బుడమేరు నుంచి ఒక ముంపు వచ్చే పరిస్థితి రాకుండా శాశ్వతమైన బుడమేరు ముంపుకు సమాధి కడతాడండి. అది కాలువల ఆధునీకరణ పనులు చేపడతాడా? లేదంటే బుడమేరు నీటిని కృష్ణా నదిలోకి అనుసంధానం చేసి పోలవరం కుడి కాలువ ద్వారా ఇందులో తీసుకొచ్చి కలుపుతాడా అనేది తర్వాత సంగతి గాని, ఇక హ్మ్. బుడమేరు ముంపు
పెదవాడ ప్రజలుగా లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆ స్పష్టత ఉంది ఆయనకి. ఒక ప్రమాదం జరిగితే ఆ రోజు కన్నీళ్లు దుడిచేసి, ఆ రోజు ఒక ముద్ద అన్నం పెట్టి ఎళ్ళిపోయే వ్యక్తి కాదు. అలా వెళ్ళిపోయేళ్ళకైతే ఆయన తిరగాల్సిన అవసరం ఏముందండి? కలెక్టర్ ఆఫీస్‌లో కూర్చొని, ఇద్దరు కలెక్టర్‌లను పిలిపించుకొని, పోలీసులు పిలుచుకొని, ఇలా సహాయ సహకారాలు చేయండి. ఎవరైనా ఉంటే ఒడ్డుకు తీసుకెళ్ళని చెప్పేసి 4 మాటలు చెప్పేసి ఆయన తొంగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా. ఆయనేం తొంగోల. ఆయన ఎప్పుడైతే పని చేస్తున్నారో అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, పార్టీ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టేసేసి యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేయబట్టే ఇంత విపత్తు జరిగినా కూడా కేవలం 4 రోజుల్లో బెజవాడని కుదుటపడే విధంగా, మళ్ళీ తిరిగి రాకపోకలు జరిగే విధంగా చేస్తున్నారు. మీకో మాట చెప్తాను ఆదిత్య. నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా. అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం నాది కూడా కృష్ణా రివర్‌కి ఓ 10 కిలోమీటర్లు. మాది ఇక్కడ కనెక్టివిటీ తెగిపోయింది. అంటే ఇక్కడ ఓకే. వాగులు, వంకలు, చెరువులు పొర్లి ఏ ఊరికి ఆ ఊరికి మధ్యనున్న రహదారి సౌకర్యాలను బంద్ చేసింది. కట్ చేసింది. దాని మూలాన చాలా 2 రోజుల పాటు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆస్తి నష్టం జరగకపోయినా కూడా పంట నష్టం పెద్ద ఎత్తున జరిగింది. అసలే పెసర, మినుము ఇలాంటి పంటలు మొత్తం కూడా పైర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. హ్మ్. ఏదైనా కేంద్ర ప్రభుత్వం పంట నష్టానికి, ఈ పెదవాళ్ళ యొక్క ముంపు నష్టానికి మాత్రం బాధ్యత తీసుకొని ఆర్థిక సాయం చేయకపోతే ఊపిరాడని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా తప్పనిసరిగా ఆయన అడుగులేస్తాడు. కేంద్ర ప్రభుత్వాన్ని వదలడు, నిధులు వదలడు. కాకపోతే ఏందంటే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ గూడా కొంత కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మంచిది. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని అడగను కూడా అడగట్లేదండి. వాళ్ళు ఒక రూపాయి ఇవ్వరు, కేంద్రాన్ని అడగట్ల. ఈ దిక్కుమాలిన అవును. పార్టీ ఏంటండి బాబు! ఇంత ఇంత దిక్కుమాలిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే చూస్తున్నాం. కానీ ఆ షర్మిల నయం. కనీసం ఆమన్నా ఒక మాట మాట్లాడుతుంది వరదల గురించి. అవును సార్. ఈయన విమర్శలు చేయటం, రాళ్ళేయటమే తప్ప అంటే ఒక్కసారి ఆయనకిక మరి ఆయనకు 11 సీట్లు రావటం వలన ఇక రాజకీయాలు అర్థం కాలేదేమో, లేదంటే లండన్‌లోనే ఉంటాడో లేదో నాకు తెలీదు గానీ, ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, కూటమి ప్రభుత్వం బాధ్యత 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. పెదవాడ ప్రజలను కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలి, ఆదుకుంటుంది, ఆదుకొని తీరాలి. ఇప్పుడైతే అక్కడ పరిస్థితులు ఓకేనా సార్? కంట్రోల్‌లోకొచ్చాయా? వరద తీవ్రత తగ్గిందా? లేదా సేమ్ యాస్ ఇట్ ఈజ్ ముందటిలాగానే ఉందా సార్? ప్రెజెంట్ పరిస్థితి ఏంటి అక్కడ? బుడమేరు ముప్పు తగ్గింది. ఓకే సార్. నీరు మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఆ నీరు నిల్వ మొత్తం కూడా ఎక్కడికక్కడికి బయటికెళ్ళిపోయింది. హ్మ్. కొంతమంది ఇంజిన్‌లు తెచ్చేసి తోడేస్తున్నారు. ఆ ఇళ్లల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరూ గూడా ఈ నిరాశ్రయ శిబిరాలకెళ్తున్నారు. బంధువులు ఎల్లగొడుతున్నారు. దాదాపు 4 రోజులు అందరికి దాదాపుగా అంటే నేనేమంటానంటే ఆదిత్య అందరికి ఆహారం అందిందా బాలకోటయ్య గారు? అందరికి మంచినీళ్ళు అందినియా? అందరికి మీరు ఇవ్వగలిగారంటే నేనిచ్చారు అని చెప్పను. ఎందుకంటే అది అసాధ్యమైన పని. ఇన్ని లక్షల మంది నిరాశ్రయులైతే కొంత అక్కడ, ఇక్కడ పొరపాట్లు జరుగుతాయి. అందనవాడుంటాడు. హ్మ్. సాయం అందజేయలేని పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదైనా మొత్తంగా దాదాపుగా ఇప్పుడుకున్న వాతావరణంలో మాత్రం పెదవాడ కుదుటబడింది. తిరిగి మళ్ళీ ఏమన్నా రేపో మాపో ఏమన్నా వర్షాలొచ్చినా కూడా దాని మీద కూడా అధికారులు చాలా దృష్టి పెట్టారు. ఇప్పుడిక కావాల్సింది కూడా సత్వర చర్యలు. ఓకే. తర్వాత ఈ వరద ముంపు తగ్గగానే పారిశుద్ధ్యం చాలా ఇబ్బందుంటుంది. అంటే ఎన్నో వ్యాధులొచ్చే అవకాశం ఉంది. పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. ముందు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి, ఇల్లు పోయినోళ్ళకి, గుళ్ళయినోళ్ళకి, సామాన్లు పోయినోళ్ళకి కూడా సామాన్లు అందజేయాలి. ఆ పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి వాహనాలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం కోసం కూడా బ్యాంకులను కూర్చోబెడుతున్నారు. ఫైర్ సిబ్బందిని తెచ్చేసి రోడ్లు మొత్తం గూడా క్లీన్ జేస్తున్నారు. అంటే ఆ బురద లేకోకోకుండా క్లీన్ జేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్. అంటే నేనేదో సీబీఎన్ గారి మీద ప్రేమతోనో లేదా ఆయన్ని పొగడాలని నేను చెప్పలేదు గానీ, హి ఈజ్ ఎ అసెట్ సార్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు ఒక రక్షణ గోడ ఆంధ్రప్రదేశ్‌కి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రమాదం గురించే చెప్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ విభజన పర్వంలో గూడా చెప్తున్నా. కోవిడ్ సమయంలోనూ చెప్తున్నా. అంతకుముందు పలు రాష్ట్రాలకు వరదలొచ్చినప్పుడు గూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రాష్ట్రాలకు సాయం జేసిన ఆయన మనస్తత్వం గురించి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ సాయం జేసింది. హ్మ్. ఈయన విదేశాల్లో ఉండి గూడా కొన్ని రాష్ట్రాలకి తుఫాన్లొచ్చినప్పుడు వెంటనే విమానాశ్రయం నుంచి సాయం ప్రకటించిన సందర్భాలున్నాయి. కూరగాయలు గాని, బియ్యం గాని, వస్తు సామాగ్రి గాని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినియి. అలాంటి యొక్క ధీరోదాత్తమైన నాయకుడు ఉండబట్టే ఇంతటి విపత్తు నుంచి కూడా కుదుటపడ్డాం. పెద్దవాడికొచ్చిన ఇబ్బందేమి ఉండదు. ఇంకా 2 రోజులు పోతే మొత్తం అంతా కూడా సద్దుమణుగుతుంది. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు స్టిల్ ఇప్పటికీ ఆ పనిలోనే ఉన్నాడు తప్ప, ఆయన తింటున్నాడో లేదో నాకు తెలీదు గానీ, ఆయన కనుచూపు పక్కకు పోవడం లేదు.
అర్ధరాత్రి 1 గంట కనిపిస్తే 1 గంట అయితే 1 గంటకి చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద కనిపిస్తున్నాడు. తెల్లారుజాము 4 అయితే 4 గంటల రోడ్ల మీద 11కి కనిపిస్తున్నాడు, 12 గంటలకు కనిపిస్తున్నాడు. చాలా మంది సేద తీరారేమో కానీ విశ్రమించని నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పనులు చేయబట్టేసి ప్రభుత్వంలో ఆ చలనము, ఆ యంత్రాంగము తన వంతు బాధ్యత తను చేస్తుంది. తప్పనిసరిగా పెద్దవాళ్ళను కుదురుపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు తీసుకుంటారు. అందులో ఎలాంటి శశిబెశలు లేవు, అపనమ్మకం లేవు. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద మనం అటువంటి ఆరోపణలు చేయటం కానీ, నిందలు చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఆయనే కన్న తండ్రిలాగా చూసుకునే మనిషి. అదంతా సత్వరం ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది, ఆయన పనితీరులో కనిపిస్తుంది, ఆయన నడకలో కనిపిస్తుంది. తప్పనిసరిగా అమరావతి 2, 3 రోజుల్లో కుదురుపడుతుంది. అందరికీ నష్టపరిహారం అందాలని కూడా ఈ సందర్భంగా కోరుతుంది. ఓకే సార్.